త్వరలోనే దివ్యాంగుల పెన్షన్లు పెంచుతాం, వారి సంక్షేమానికి 87.81 కోట్ల రూపాయలు అంటే 87,81 లక్షల దివ్యాంగుల సంక్షేమానికి ఖర్చు పెట్టబోతున్నాం. 4,000 రూపాయల పెన్షన్ 6,000 చేస్తామన్నాం. ఆ 6,000 రూపాయల పెన్షన్ని అతి త్వరలో పెంచబోతున్నామని చెప్తున్నారు. రాబోయే 4 సంవత్సరాల్లో విప్లవాత్మక మార్పులు. ఉద్యోగాల్లో 4%, సంక్షేమంలో 5% రిజర్వేషన్. ఆకాశమే హద్దుగా ఎదగాలి మంత్రి సీతక్క. సో ఈ రిజర్వేషన్ కోసం ఈ వికలాంగుల హక్కుల పోరాట సమితి అని వాళ్ళు వీళ్ళంతా పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నారు. త్వరలో దివ్యాంగుల పెన్షన్లు పెంచబోతున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. వారి మ్యారేజ్ ఇన్సెంటివ్స్కు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయించింది. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్యతో కలిసి సీతక్క పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి 50 కోట్లు కేటాయించింది. వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగాల్లో 4%, సంక్షేమంలో 5% రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తున్నాం. రైతు రుణమాఫీ కోసం 21,000 కేటాయించాం. కేంద్రం ఇస్తున్న పెన్షన్ 300 నుంచి 3,000కు పెంచాం. ఆ కేంద్రం ఇస్తున్న 300 పెన్షన్ 3,000కు పెంచాలని డిమాండ్ చేసిరట. దివ్యాంగులు ఆకాశమే హద్దుగా ఎదగాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని హెలెన్ కెల్లర్ను ఆదర్శంగా తీసుకోవాలి అని కోరారు. సో వాళ్ళు వెయిట్ చేస్తున్న పెన్షన్ చాలామంది ఇప్పటికే వాళ్ళ ఆందోళన కూడా స్టార్ట్ చేశారు. నిన్ననో మొన్ననో ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చేసినట్టున్నారు.